Hi friends, hi everyone, welcome to our channel BA Civil Engineer. సో ఈరోజు మనం బార్ బెండింగ్ షెడ్యూల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చూసాం కదా లాస్ట్ వీడియోస్లో. సో అందులోని సెకండ్ పార్ట్గా బార్ బెండింగ్ షెడ్యూల్ ప్రిపరేషన్లో ప్లింత్ బీమ్స్కి ఏ విధంగా చేయాలి, అది సచివాలయం బిల్డింగ్కి ప్లింత్ బీమ్ చాలా క్లమ్జీగా ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ ప్లింత్ బీమ్ తాలూకా బార్ బెండింగ్ షెడ్యూల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చాలా డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలంటే మనం ముందు బీమ్ లేఅవుట్, ప్లింత్ బీమ్ లేఅవుట్ ఏ విధంగా ఉంది అన్నది మనకు ఒక క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే మనం ప్లింత్ బీమ్ లేఅవుట్ ఒకసారి చూద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి ప్లింత్ బీమ్ లేఅవుట్ సచివాలయం బిల్డింగ్కి. సో మనకి ఇక్కడ గ్రిడ్ షేప్లో ఇవ్వడం జరిగింది 1 2 3, అలాగే ABCDE. సో ఇది గ్రిడ్. యాక్చువల్గా ఈ కాలమ్ పొజిషన్స్ తీసుకుంటే A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3, D1 D2 D3, E1 E2 E3. ఓకే, సో ఇందులో ప్లింత్ బీమ్స్ తీసుకుంటే మనం లాంగ్ బీమ్స్, షార్ట్ బీమ్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ A2E ఒక లాంగ్ బీము, అలాగే A2 టు E2 వచ్చేసరికి సెకండ్ బీము, అలాగే A3 టు E3. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లాంగ్ బీమ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లాంగ్ బీమ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లాంగ్ బీమ్. 3 లాంగ్ బీమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఆ లెంత్ ఆఫ్ దట్ లాంగ్ బీమ్ వచ్చేసరికి 12.245. ఓకే, నెక్స్ట్ లాంగ్ బీమ్స్ ఇంకా దాని తర్వాత కొంచెం చిన్నది ఏముంది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, అంటే 1 2 3 డైరెక్ట్ బీమ్స్ ఉన్నాయి మనకి. 1 పాయింట్ నుంచి థర్డ్ పాయింట్కి డైరెక్ట్ బీమ్ ఉన్నాయి. లెంత్ వచ్చేసరికి 8.61 మీటర్స్. సో E1 టు E3 ఒక బీమ్ ఉంది, అలాగే D1 టు D3 సెకండ్ బీమ్ ఉంది, అలాగే ఇక్కడ కూడా A1 టు A3 ఇంకొక బీమ్ ఉంది. సో టోటల్ 3 బీమ్స్ ఉన్నాయి ఇవి కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా రిమైనింగ్ C1 టు C2, అలాగే B1 టు B2, ఇవి 2 షార్ట్ బీమ్స్, ఈ 2 మిగిలినాయి. సో టోటల్ 3 లాంగ్ బీమ్స్, అలాగే నెక్స్ట్ లాంగ్ వచ్చేసరికి అనదర్ 3 బీమ్స్, టోటల్ 6 7 8, టోటల్ 8 బీమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో డెప్త్ ఆఫ్ ద బీమ్, డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ చూస్తే ప్రతిదీ కూడా 230/380 mm ఇవ్వడం జరిగింది డైమెన్షన్స్. నెక్స్ట్ డిజైన్, బీమ్ డిజైన్ వచ్చేసరికి చూస్తే చాలా క్లమ్జీగా అనిపిస్తుంది మీకు చూసినప్పుడు, కానీ చాలా సింపుల్, కొంచెం క్లియర్గా చూడాలి ఇది డ్రాయింగ్. సో చూడండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాంగ్ బీమ్స్ 3 చెప్పాను కదా, లాంగ్ బీమ్స్ మీకు 3 చెప్పాను నేను. సో ఫస్ట్ చూడండి లాంగ్ బీము A1 టు ఈ లాంగ్ బీము PB106, ఇది A1 టు E1 ఉన్నది PB106, అలాగే ఇక్కడ ఉన్నది A2 టు E2 ఉన్నది PB107, నెక్స్ట్ A3 టు E3 ఉన్నది PB108, 106 107 108. సో హియర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది 106, అలాగే 107 108, 3 బీమ్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇందులో మనకి స్టీల్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 12 mm డయా స్టీల్, మెయిన్ స్టీల్ ఇవ్వడం జరిగింది. బాటమ్ అంతా కూడా 2 నెంబర్స్ 12 mm స్టీల్ ఇచ్చారు ఇందులో అయితే. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 2 నెంబర్స్ 12 mm స్టీల్, ఇక్కడ కూడా సేమ్ బాటమ్. అలాగే ఇందులో థర్డ్ దాంట్లో కూడా బాటమ్ చూసినట్లయితే A టు B స్పాన్లో 3 నెంబర్స్ ఇచ్చారు 12 mm, అలాగే B టు C స్పాన్లో కూడా 3 నెంబర్స్ ఇచ్చారు, C టు D స్పాన్లో 2 నెంబర్స్, D టు Eలో 2 నెంబర్స్. అంటే ఈ బీమ్ ఒకటి మాడిఫై అవుతుంది. మొత్తం 3 బీమ్లు ఒకలాగే ఉన్నాయి, సేమ్ లెంత్లో సేమ్ స్పాన్లో. అయితే ఈ బీమ్లో మాత్రం బాటంలో ఒక ఎడిషనల్ స్టీల్ అన్నది వచ్చింది. ఓకే, నెక్స్ట్ టాప్లోకి వచ్చేసరికి
టాప్లో పీబీ 106లో మీకు టాప్లో చూస్తే 12mm స్టీల్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నిటిలోనూ మనకి 12mm స్టీల్ 2 నెంబర్స్ టాప్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక 12mm ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ ఏ దగ్గర. బి దగ్గర వచ్చేసరికి 12mm డయా బార్ ఎక్స్ట్రా వచ్చింది. అలాగే సి దగ్గర కూడా 12mm ఎక్స్ట్రా, డి దగ్గర 12mm ఎక్స్ట్రా, ఈ దగ్గర కూడా 12mm బార్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే, సో అప్పర్ పోర్షన్లో మనకి అన్ని చోట్ల కూడా ఎక్స్ట్రా బార్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 107లోకి రండి. ఇక్కడికి వచ్చేసరికి ఏ దగ్గర 12mm ఎక్స్ట్రా, ఇక్కడ కూడా పైన టాప్ రీఇన్ఫోర్స్మెంట్ అంతా కూడా 2 నెంబర్స్ 12 అయితే ఇచ్చారు మెయిన్గా. అవి కాకుండా అడిషనల్గా ఒక 12mm ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక 12mm బి దగ్గర, సి దగ్గర కూడా 12mm, డి దగ్గర ఈ దగ్గర మనకి అడిషనల్ స్టీల్ ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే డి దగ్గర ఈ దగ్గర అడిషనల్ స్టీల్ ఇచ్చారు. 107లో వచ్చేసరికి ఈ రెండింటి దగ్గర అడిషనల్ స్టీల్ ఇవ్వలేదు. నెక్స్ట్ 108లో వచ్చేసరికి టాప్ రీఇన్ఫోర్స్మెంట్లో 2 నెంబర్స్ 12mm దీనికి కూడా కామన్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏ దగ్గర 12mm స్టీల్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. బి దగ్గరికి వచ్చేసరికి మనకి 16mm ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే సి దగ్గర కూడా 16mm ఎక్స్ట్రా ఇచ్చారు. డి దగ్గర 12mm, ఈ దగ్గర 12mm. అంటే 3 బీముల్లోనూ కూడా టాప్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మాడిఫై అవుతూనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో 3 బీమ్స్ చెప్పాను నేను. ఇంకో 3 బీమ్స్ ఏంటి? ఇవి పీబీ 101, 102, 103, 101, 102, అలాగే 105. సో ఈ 3 మనకి నెక్స్ట్ లాంగ్ బీమ్స్. అందులో కూడా మళ్ళీ చూడండి లెంత్ వైజ్ చూసుకుంటే పీబీ 101, 102 సేమ్ లెంత్. 103 వచ్చేసరికి ఇటు ఒక 1 మీటర్, ఇటు ఒక 1 మీటర్ ఎక్స్టెన్షన్ ఉంది క్యాంటిలివర్. సో అంటే ఇక్కడ బీమ్ లెంత్ పెరిగింది ఇక్కడ. ఓకే, సో ఇది సెపరేట్గా చేసుకోవాలి. సో ఈ రెండు కూడా కోఇన్సిడెన్స్ ఉన్నాయో లేదో, లేకపోతే డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయో 101, 102 చూద్దాం. సో 101లోకి రండి. 101లోకి వచ్చేసరికి బాటంలో 2 నెంబర్స్ 12mm మెయిన్ స్టీల్ ఇచ్చారు ఒక స్పాన్లో. 1 to 2 స్పాన్లో, 2 to 3 స్పాన్లో ఏం చేశారు? 3 నెంబర్స్ 12mm స్టీల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అదే 102లోకి వచ్చేసరికి బాటంలో 1 to 2 స్పాన్లో కూడా 3 నెంబర్స్ 12mm స్టీల్ ఇచ్చారు. 2 to 3లో కూడా 3 నెంబర్స్ 12mm స్టీల్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఒక బార్ తక్కువ ఇచ్చారు 1 to 2 స్పాన్లో. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే టాప్ రీఇన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ 2 నెంబర్స్ 16mm వాడారు. అలాగే ఎడిషనల్గా ఇక్కడ 0.2 దగ్గర మనకి ఎడిషనల్ స్టీల్ వచ్చింది. అలాగే 3 దగ్గర కూడా ఎడిషనల్ స్టీల్ వచ్చింది. 1 దగ్గర ఎటువంటి ఎడిషనల్ స్టీల్ లేదు. ఇందులోకి వచ్చేసరికి టాప్లో ఇక్కడ కూడా 16mm 2 నెంబర్స్ వాడారు మెయిన్ స్టీల్ టాప్ రీఇన్ఫోర్స్మెంట్. అయితే 2 దగ్గర 0.2 దగ్గర ఎడిషనల్ స్టీల్ ఒకటి వాడాము. అయితే అది 12mm. ఇక్కడ 16mm వాడాము ఎడిషనల్ స్టీల్ ఈ రెండిట్ల దగ్గర. ఇక్కడైతే 2 దగ్గర 3 దగ్గర కూడా ఎడిషనల్ స్టీల్ 12mm. అంటే రెండిట్లకి కూడా స్టీల్ డిఫరెన్స్ అన్నది ఉంది. బాటంలోనే ఉంది, అలాగే టాప్లోనూ కూడా ఉంది. పీబీ 101, 102, 103 వచ్చేసరికి టోటల్ లెంత్ కూడా మారిపోయింది కదా. ఎడిషనల్ క్యాంటిలివర్ పోర్షన్స్ వచ్చినాయి కాబట్టి లెంత్ కూడా మారిపోయింది. ఇక్కడ కూడా డిజైన్ చూసినట్లయితే 2 నెంబర్స్ 12mm స్టీలు బాటంలో. ఇక్కడ 2 to 3 పోర్షన్లో మాత్రం 3 నెంబర్స్ 12mm స్టీల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ టాప్లో వచ్చేసరికి 2 నెంబర్స్ 16mm ఇచ్చారు మొత్తం. ఒక ఎడిషనల్ 1 దగ్గర వచ్చేసరికి ఎడిషనల్ 12 ఇచ్చారు. 2 దగ్గరికి వచ్చేసరికి ఎడిషనల్ 16 ఇచ్చారు. 3 దగ్గరికి వచ్చేసరికి ఎడిషనల్ 16 ఇచ్చారు. అంటే మనకి మోస్ట్ స్ట్రెస్డ్ ఏరియాస్ అన్నమాట ఇవి. స్ట్రెస్డ్ ఏరియాస్లో ఎడిషనల్ స్టీల్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది కదా. సో టోటల్గా మనకి అన్నీ కూడా ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా చూసినట్లయితే 103, 104 ఇందులో కూడా మనకి బాటంలో 3 నెంబర్స్ 12 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి బాటంలో 3 నెంబర్స్ 12 మ్యాచ్ అయినాయి. అయితే టాప్లో వచ్చేసరికి ఇక్కడ ఎడిషనల్ స్టీల్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎడిషనల్ స్టీల్ లేదు. టాప్లో 2 నెంబర్ 16 వాడారు, ఇక్కడ కూడా 2 నెంబర్ 16 వాడారు. ఎక్స్ట్రా బార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 12mm, ఇక్కడ కూడా 12 ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా బార్స్ లేవు. సో
సింపుల్ వే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బీమ్ బార్ బెండింగ్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ 3 బీమ్స్ ఒకేలా ఉన్నాయి కదా. సో ఇన్ కేస్ స్టీల్ కూడా సేమ్ అయితే 3 ఇంటూ అని సింపుల్గా చేసేసుకోవచ్చు, ఒకదానికి క్యాలిక్యులేషన్ చేసి ఇంటూ 3 టైమ్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ 2 సిమిలర్గా ఉన్నాయి, 2 కూడా స్టీల్ కూడా సేమ్ అయ్యి ఉంటే 2 టైమ్స్ చేసేసుకోవచ్చు, ఒకదానికి క్యాలిక్యులేట్ చేసి దాన్ని 2 టైమ్స్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టీలు ఎడిషనల్ స్టీల్ మారిపోతూ వచ్చింది. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే మీకోసం ఈజీగా అర్థం అవడం కోసం దేనికి అది విడివిడిగా చేస్తున్నాను. ఇప్పుడు అంటే ప్లింత్ బీమ్ 106 ఒకసారి, 107 ఒకసారి, 108 ఒకసారి, అలాగే 101 ఒకసారి, 102 ఒకసారి, 105 ఒకసారి, ఈ విధంగా డివైడ్ చేసి విడివిడిగా చేస్తున్నాను. సో దట్ ఎలాంటి డ్రాయింగ్ ఇచ్చినా సరే మీరు ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఓకే, మనం ప్లింత్ బీమ్ 106 అంటే ఇది. సో ఈ 106 అంటే ఇది 106తో స్టార్ట్ చేస్తున్నాం మనం. సో 106కి వచ్చేసరికి మనకి లాంగ్ బీమ్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్. సో బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మనకి 2 నెంబర్స్ 12 mm స్టీల్ ఉన్నాయి. సో 1 ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ 2 నెంబర్స్. లెంత్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ లెంత్ వచ్చేసరికి 2.95 ప్లస్ 2.82 ప్లస్ 3.01 ప్లస్ 3.47. నెక్స్ట్ ఎల్ ఉంటాయి కాబట్టి ఎల్ నేను 200 mm యాడ్ చేస్తున్నాను, అంటే 0.2 ప్లస్ 0.2 యాడ్ చేస్తాను. సో టోటల్ వచ్చేసరికి మనకి 12.65 వస్తుంది. ఓకే, సో లెంత్ వచ్చేసరికి 12.65. డయామీటర్ అంతా మనకి డిజైన్లో ఇచ్చింది 12 mm స్టీల్. సో ఇక్కడ 12 mm రాసుకుంటున్నాం. ఓకే, సో సెకండ్ బాటమ్ 2 నెంబర్స్ ఉన్నాయి, బాటమ్ వచ్చింది. నెక్స్ట్ టాప్లో వచ్చేసరికి టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో వచ్చేసరికి ఇవి కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ టాప్ బాటమ్ కూడా సేమ్ లెంత్ కాబట్టి సేమ్ లెంత్ మనం తీసుకోవచ్చు, అంటే 12.65 డయామీటర్ 12 mm ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో అట్ ఏ మనకి ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఉంది, బి దగ్గర రీఎన్ఫోర్స్మెంట్ ఉంది ఎక్స్ట్రా, సి దగ్గర ఎక్స్ట్రా ఉంది, డి దగ్గర ఎక్స్ట్రా ఉంది, ఈ దగ్గర ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ కూడా మనం రాసుకోవాలి. ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఎట్ ఏ. ఓకే, ఎట్ ఏ దగ్గర వచ్చేసరికి మనకి లెంత్ ఎంత అంటే ఏ దగ్గర 0.86 ప్లస్ అలాగే మనకి ఎల్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి 0.2. సో ఈ రెండు కలిపితే మనకి అరౌండ్ 1.06 మీటర్ వస్తుంది. సో ఇది కూడా 1 ఇంటూ 1.06. సో ఇది కూడా 12 mm. ఓకే, సో అలాగే ఎక్స్ట్రా బార్ అట్ బి దగ్గర ఎక్స్ట్రా బార్స్. బి దగ్గర చూడండి, బి దగ్గర మనకి బోత్ సైడ్స్ ఉంటుంది, ఇటు పక్కన ఇటు పక్కన, అంటే 2 సైడ్లు కనుక్కోవాలి. అంటే 820 ఒక పక్కన ఇచ్చారు ప్లస్ అలాగే 820 అంటే 1640 అంటే 1.64 అన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి బి దగ్గర వచ్చేసరికి 1.64. సో ఇది కూడా 12 mm డయాబార్స్. సో అలాగే సిమిలర్లీ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ అట్ సి దగ్గరికి వచ్చేసరికి ఇది 870 ఇచ్చారు మనకి డ్రాయింగ్లో. 870 ప్లస్ 870 బోత్ సైడ్స్ కాబట్టి ఇది కూడా మనకి ఎంత వస్తుంది, నియర్లీ 1.74 వస్తుంది. సో 1.74 ఇది కూడా 12 mm ఇచ్చారు మనకి. ఓకే, సిమిలర్లీ అట్ డి పాయింట్ దగ్గర వచ్చేసరికి చూడండి, ఇది డి పాయింట్. ఇక్కడ కూడా 985 ఇచ్చారు ఇటు పక్కన, అలాగే ఇటు కూడా 985.
9.85 ప్లస్ 9.85 అంటే 19 అంటే 1.9 నియర్లీ అలాగ వస్తుంది. సో ఇది కూడా 1 × 1 × 1 ఒకటే బారు ఎక్స్ట్రా బారు. సో ఇది వచ్చేసరికి వాల్యూ 1.97 డయామీటర్ 12 mm డయా ఇది కూడా. అలాగే సిమిలర్లీ అట్ ఈ అన్న ఫైనల్ ఎండ్ ఇది ఈ కదా. సో ఇది కూడా 1 × 1 × 1 ఈ దగ్గర వచ్చేసరికి మనకి ఈ పాయింట్ దగ్గర ఇది. సో ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి 860 ప్లస్ అలాగే 690 ఇచ్చారు ఇక్కడ. 690 ప్లస్ 200 అంటే 890.89 వస్తుంది. సో 0.89 అది కూడా 12 mm డయాబాస్. ఓకే. సో ఒక బీమ్ కంప్లీట్గా మనం వాడిన రీఇన్ఫోర్స్మెంట్ పెట్టాం. వీటితో పాటు మనకి అడిషనల్గా ఏముంటాయి, స్టెరప్స్ ఉంటాయి. సో స్టెరప్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. సో స్టెరప్స్ వచ్చేసరికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మొత్తం ఎంత ఉందో దానికి యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే స్టెరప్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్పాన్లో 100 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ స్పాన్లో 130 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ స్పాన్లో 100 ఇచ్చారు. అంటే ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి 100, సెంటర్లో వచ్చేసరికి 130 ఇచ్చారు. అయితే మనం ఇది ఓన్లీ క్వాంటిటీ క్యాలిక్యులేషన్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఓవరాల్ లెంత్ తీసుకుని బై 100 చేసుకున్నాను. సో దట్ సింప్లిఫైడ్ క్యాలిక్యులేషన్, ఈజీగా క్యాలిక్యులేషన్ రావడం కోసం. సో టోటల్ లెంత్ మనం తీసుకున్నట్లయితే మనకి 12.25 డివైడెడ్ బై అంటే 12250 12.25 అంటే ఎంఎంలో తీసుకుంటే 12.25 మీటర్స్. సో డివైడెడ్ బై 200 కాదు సారీ 100 డివైడెడ్ బై 100 చేస్తే 122.5 మనకి స్టెరప్స్ వస్తున్నాయి. అంటే 123 స్టెరప్స్ ఆర్ 122 స్టెరప్స్ నియర్లీ మనకి వస్తున్నాయి. ఓకే. సో మనం ఇక్కడ 120 అని తీసుకుంటున్నాం. 120 వచ్చినాయి, మనం 120 అని తీసుకుంటున్నాం. ఓకే. మధ్యలో స్పేసింగ్ ఎక్కువ ఇచ్చారు కదా అందుకు. సో ఈ స్టెరప్స్ వచ్చేసరికి మనకి 1 by 1 120 నెంబర్స్ కావాలి. ఓకే, 100 నెంబర్స్. స్టెరప్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి ఎక్కడికక్కడ క్రాస్ సెక్షన్ ఇచ్చారు అవసరం అయితే. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇచ్చారు. సో ఈ క్రాస్ సెక్షన్ బట్టి తీసుకోవచ్చు. 230 by 380 కదా బీమ్ వచ్చేసరికి 230, ఈ డెప్త్ ఏమో 380 ఇచ్చారు. సో 230 + 230 + 380 + 380 టోటల్ వాల్యూ మైనస్ మన ప్రతి సైడ్ కవర్ ఒక 50 అనుకుంటే 50 100 200 mm మైనస్ చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. అది నియర్లీ మనకి 1.2 మీటర్స్ వస్తుంది. ఓకే. సో అందుకే మనం స్టెరప్ లెంత్ కామన్గా 1.2 మీటర్స్ అని చెప్పి తీసుకుంటాం. ఇది డయామీటర్ వచ్చేసరికి 8 mm డయామీటర్. సో ఇప్పుడు ఈ 12 mm ఇవన్నీ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్ని మనం ఇక్కడ 12 దగ్గర ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 2 × 12.65 అంటే 25.3. అలాగే ఇక్కడ కూడా 2 × 12.65 25.3. నెక్స్ట్ 1 × 1 ఈ 12తో మల్టిప్లై చేయకూడదు ఎందుకంటే ఇది ఓన్లీ డయామీటర్, న్యూమరికల్ కాదు. సో 1.06 1.64 1.74 నెక్స్ట్ 1.97 ఇది వచ్చేసరికి 0.89. ఇక్కడ 8 mm వచ్చేసరికి 120 × 1.2 ఇది నియర్లీ 144 వస్తుంది. సో ఇది ఒక బీమ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్. సో సిమిలర్లీ ఇదే విధంగా మనం మిగతావి కూడా చేయాలి. సో సెకండ్ బీమ్ వచ్చేసరికి సెకండ్ లాంగెస్ట్ బీమ్ మనకి ఏముంది, PB107. సో ఇది మనం సెకండ్ దాని కింద తీసుకుంటున్నాం. సో ఇందులో కూడా లాంగ్ బీమ్ 1 అంటున్నాం. ఇక్కడ లాంగ్ బీమ్ 2. లాంగ్ బీమ్ 2లో బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్. సో బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మనకి లాంగ్ బీమ్ 2 చూడండి ఒకసారి. సో ఇది సెకండ్ వన్ PB107. ఇందులో బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 2 numbers 12 mm స్టీల్. ఓకే. సో బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ 1 × 1 × 2 సేమ్ లెంత్ కదా, లెంత్ కూడా చేంజ్ అవ్వలేదు కదా, సేమ్ ఇక్కడ కూడా స్పాన్లు అవే కాబట్టి
2.95 plus 2.82 plus 3010 3.47 ప్లస్ అటు ఇటు కూడా మనకి యాంకరేజ్ పాయింట్ టు పాయింట్. సో సేమ్ లెంత్ తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసరికి 12.65. బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఓకే. సో టాప్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమైంది, టాప్ రీఇన్ఫోర్స్మెంట్ మనకి మెయిన్గా 2 numbers 12 mm స్టీల్ అన్ని చోట్ల ఉంది. ఎడిషనల్గా 12 mm స్టీల్ కొన్ని ఒక 2 పాయింట్ల దగ్గర 3 పాయింట్ల దగ్గర 12 mm స్టీల్ ఉంది, మిగతా పాయింట్ల దగ్గర ఎడిషనల్ స్టీల్ అన్నది లేదు. ఓకే. సో టాప్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 1x1x2, ఇది కూడా సేమ్ లెంత్ కాబట్టి 12.65, చేంజ్ ఏమి లేదు. సో ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి ఎట్ మనకి 3 points దగ్గర ఉంది. అట్ ఏ, అట్ బి ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ అండ్ అట్ సి 3 ప్లేసెస్లో ఉంది. అట్ ఏ, అలాగే అట్ బి, అట్ సి. సో ఈ విధంగా మనకి 3 points దగ్గర ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ ఉంది. సో ఇందులో వచ్చేసరికి ఏ పాయింట్ దగ్గర చూసినట్లయితే 0.86 ప్లస్ 0.2 అంటే 0.860 1060 అంటే 1.06 అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి 1.06. నెక్స్ట్ సెకండ్ వన్ బి వచ్చేసరికి బి పాయింట్ దగ్గర మనకి ఇక్కడ 820 ఇచ్చారు. సో 820 ప్లస్ 820 సేమ్ 820 ప్లస్ 820 1640 అంటే ఇక్కడ కూడా మనకి 1, ఇది కూడా 1.64 వస్తుంది. నెక్స్ట్ సి దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా 1, సి దగ్గరికి వచ్చేసరికి 870 ఇచ్చారు. 870 ప్లస్ 870 అంటే 1.74 ఇది కూడా. సో ఇవన్నీ కూడా మనకి 12 mm, 12 అన్నీ కూడా 12 mm. నెక్స్ట్ స్టిరప్స్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా లెంత్ అది ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి ఈ 3 బీమ్లు సేమ్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి స్టిరప్స్ ఒకటే విధంగా తీసుకోవచ్చు. సో ముందు తీసుకున్న క్యాలిక్యులేషన్ యాజ్ ఈజ్గా నేను ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ 120 numbers, లెంత్ 1.2, ఇది 8 mm. సో ఈ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × 12.65, మళ్ళీ ఇక్కడ కూడా 25.3, 2 × 12.65 25.3, 1.06 అని 1 × కదా 1.64, 1.74, ఇక వచ్చేసరికి 144. సో ఈ ముందు దానికి దీనికి అడిషనల్గా ఉన్నది ఏంటి డిఫరెన్స్, దీనికి ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ డిఈ దగ్గర ఉంది, ఇక్కడ డిఈ దగ్గర ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్ అన్నది లేదు. సో ఇది PB107. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి PB108 లాంగ్ బీమ్ 3 అని పెట్టి అనుకుంటున్నాను నేను. సో ఈ లాంగ్ బీమ్ 3 దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎడిషనల్గా ఉన్నది ఏంటి డిఫరెన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 2 numbers ఉన్నాయి, 2 numbers మెయిన్ స్టీల్ ఉన్నాయి. అలాగే ఎడిషనల్గా ఈ బాటంలో కూడా A to B అలాగే B to C దగ్గర 12 mm స్టీల్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. అంటే బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్లో కూడా ఎక్స్ట్రా బార్ ఉంది అంతే. ఓకే. 1 × 1 × 2 numbers ఏమో ఒకలా ఉన్నాయి, థర్డ్ నెంబర్ వచ్చేసరికి ఒక విధంగా ఉంది. ఓకే. సో 2 × ఇది కూడా సేమ్ లెంత్ కాబట్టి 12.65 12 mm డయా. ఓకే. నెక్స్ట్ ఎక్స్ట్రా బార్ అట్ extra bar for bottom reinforcement కొన్న ఎక్స్ట్రా బార్ 1, అది లెంత్ వచ్చేసరికి 2.95 ప్లస్ 2.85 అంటే 10 1 10 18 5.8 వచ్చింది. ఓకే. సో 5.8 యాంకరేజ్ కూడా తీసుకున్నట్లయితే మనకి నియర్లీ 6
6 మీటర్స్ వస్తుంది. సో 6 తీసుకుందాం. 6 ఇది కూడా 12 mm. ఓకే, సో ఇది బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో మనకి టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో 2 నెంబర్స్ కామన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 నెంబర్స్ 12 mm స్టీల్ ఇచ్చారు అంతా కూడా. సో ఇది కూడా మనం మళ్ళీ యాజ్ డీజ్గా 1 × 1 × 2 12.65 తీసుకోవచ్చు. సో ఇది కూడా 12 mm డయా స్టీల్. సో దీనికి 2 నెంబర్స్తో పాటు ఎడిషనల్గా మళ్ళీ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా టాప్ రీఎన్ఫోర్స్మెంట్, ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ టాప్ ఎట్ ఏ దగ్గరికి వచ్చేసరికి 860 ప్లస్ 0.2 కాబట్టి 1.06 ఇది. ఓకే, ఇది 12 mm. అలాగే ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఎట్ టాప్ ఎట్ బి దగ్గరికి వచ్చేసరికి 930 ప్లస్ 900 కాబట్టి 1.8 900 1.83 ఇది కూడా 12 mm. ఓకే, నెక్స్ట్ ఎట్ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఎట్ సి దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా 1 నెంబర్. లెంత్ వచ్చేసరికి సి దగ్గర మనకి 870 ప్లస్ 870 అంటే 1.74 ఇది కూడా 12 mm. నెక్స్ట్ అలాగే ఎట్ డి దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ఎట్ డి దగ్గరికి వచ్చేసరికి 985 ఇచ్చారు అంటే 9.85 ప్లస్ 9.85. సో అది కూడా మనకి నియర్లీ డి దగ్గర 1.97 వస్తుంది. ఇది 12 mm. అలాగే మళ్ళీ అట్ ఈ దగ్గర ఫైనల్గా ఇక్కడ కూడా ఒక రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎంత 690 ఇచ్చారు. సో 690 ప్లస్ 200 కాబట్టి 0.89 తీసుకుంటాం మనం ఇక్కడ కూడా. సో 0.89 ఇది కూడా 12 mm. సో ఇది అయింది కదా. సో ఫైనల్గా ఎక్స్ట్రా స్టీల్ కూడా అయిపోయినాయి కాబట్టి స్టెరప్స్ వచ్చేసరికి ఇది కూడా లాంగ్ బార్ కాబట్టి 120 నెంబర్స్ 1.28 mm డయా. సో ఇది వచ్చేసరికి 144 వస్తుంది. ఇది కూడా సేమ్. ఇక్కడ ఈ వాల్యూస్ వచ్చేసరికి 12.65 × 2 కాబట్టి 25. ఇక్కడ కూడా 25.3 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 6 వస్తుంది. అలాగే ఇది కూడా మళ్ళీ 12 అంటే 25.3 మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1.06 1.83 1.74 నెక్స్ట్ 1.97 ఓకే 94 0.89. సో ఇవన్నీ మనకి 12 mm స్టీల్. సో ఇప్పుడు ఈ టోటల్ కనుక చూసినట్లయితే టోటల్ మొత్తం మనకి 144 ప్లస్ 144 ప్లస్ 144 చూసినట్లయితే మనకి 432 రన్నింగ్ మీటర్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది ఏంటంటే థర్డ్ బీమ్లో మనకి బి దగ్గర సి దగ్గర ఓకే బి దగ్గర సి దగ్గర మనకి 16 mm ఇచ్చారు. సో రెండు 16 mm కింద చేంజ్ చేశాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా టోటల్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి వాల్యూ ఎంత వస్తుంది అంటే మొత్తం కలిపి 401.77 వస్తుంది. అలాగే ఈ రెండు తీసుకుంటే టోటల్ 2.84 మీటర్స్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి రన్నింగ్ మీటర్స్లో ఈ మూడిట్ల తాలూకా వాల్యూస్. ఓకే, నెక్స్ట్ మిగతా బీమ్స్ కూడా చూద్దాం ఒకసారి క్లియర్గా, సో దట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
నెక్స్ట్ మనం పీబీ 101, 102, 105 గురించి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ పీబీ 101. సో పీబీ 101 సీరియల్ నెంబర్ 3 అయిపోయినాయి కదా, ఇది 4th ఇది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి బాటమ్ లాంగ్ కాదు, మీడియం బీమ్స్ అని చెప్పి రాసుకుందాం. మీడియం. ఓకే, మీడియంలో 1. ఓకే, మీడియంలో 1లో వచ్చేసరికి మనకి 3 ఉన్నాయి ఇందులో. సో ఇందులో మనకి బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 1/1. మనకి బాటంలో మనకి డిజైన్లో ఏమి ఇచ్చారంటే 2 నెంబర్స్ ఇచ్చారు. సో బాటంలో 2 నెంబర్స్, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు సెకండ్ స్పాన్లో. ఓకే, సో 2 నెంబర్స్. లెంత్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? లెంత్ వచ్చేసరికి 3.39 ప్లస్ 5.22 ప్లస్ 0.4. సో ఇది మొత్తం మనకి 9.01 వస్తుంది. సో లెంత్ 9.01. డయామీటర్ వచ్చేసరికి 12 mm డయా ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, సో బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అయ్యింది. నెక్స్ట్ ఎక్స్ట్రా బార్. బాటంలో ఎక్స్ట్రా బార్ ఇన్ స్పాన్ 2 to 3. మనకి ఇక్కడ అది కూడా రాసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 to 3 స్పాన్లో మనకి ఎక్స్ట్రా బార్ ఇచ్చారు. సో ఇన్ 2 to 3 స్పాన్ బాటంలో ఇది. ఓకే, సో 111 ఒక నెంబరే కదా, ఒకటి. అది లెంత్ వచ్చేసరికి మనకి ఎంత? ఇక్కడ లెంత్ 5.22 ప్లస్ 0.2 అన్నమాట, 5.42. సో 5.42 12 mm డయా. సో ఇది బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 2 నెంబర్స్ 16 mm ఇచ్చారు. సో 112. లెంత్ ఆఫ్ ద టాప్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ లెంత్ కాబట్టి 9.01 వేసుకోవచ్చు. ఇక్కడ 16 mm. ఓకే, నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్ ఎడిషనల్. టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో ఎక్స్ట్రా బార్స్ ఇన్ టాప్ అట్ మనకి ఈ రీఎన్ఫోర్స్మెంట్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా బార్స్ లేవు. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఎక్స్ట్రా బార్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా బార్ ఇచ్చారు. ఓకే, సో ఎక్స్ట్రా బార్ అట్ టాప్ అట్ 2.2 దగ్గర ఎక్స్ట్రా బార్ ఎంత? సో 111. లెంత్ వచ్చేసరికి 2 to 3 స్పాన్ వచ్చేసరికి మనకి 2 to 3 మధ్యలో ఒక బార్ ఉంది, అది 5.43 మీటర్స్ లెంత్. నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, 9.01 16 mm డయా. అలాగే ఎక్స్ట్రా బార్ కూడా ఇచ్చారు అట్ 2 దగ్గర, అది 3 మీటర్స్ లెంత్, 16 mm డయా. అలాగే అట్ 3 దగ్గర కూడా 1.7 మీటర్స్తో 16 mm డయా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి టాప్ రీఎన్ఫోర్స్మెంట్, బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అయిపోయింది. స్టెరప్స్ వచ్చేసరికి మనకి టోటల్ లెంత్ 9.9010 వచ్చింది. సో బై 100 అంటే 9.90 వస్తుంది. యాక్చువల్గా 90 స్టెరప్స్. మనకి మధ్యలో స్పేసింగ్ ఇంకా ఎక్కువ ఇచ్చారు కాబట్టి 85 తీసుకుంటున్నాం. సో 85 × 1.2 ఇది 8 mm డయా. ఓకే, సో ఇది పీబీ 101. పీబీ 102 వచ్చేసరికి బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ మనకి సేమ్. బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి సేమ్ డయామీటర్, మొత్తం 3 నెంబర్స్ ఒకటే డయామీటర్ 12 mm ఇచ్చారు. సో లెంత్ వచ్చేసరికి సేమ్ లెంత్ 9.01 12 mm డయా. ఓకే, నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేసరికి 2 నెంబర్స్ 16 mm డయా ఇచ్చారు. 2.2 దగ్గర 0.3 దగ్గర ఎక్స్ట్రా స్టీల్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ 1 × 1 × 2 నెంబర్స్, ఇది లెంత్ కూడా 9.01, ఇది 12 mm 16 mm సారీ
16 mm ఇవ్వడం జరిగింది. సో టాప్లో మళ్ళీ మనకి ఎక్స్ట్రా బార్స్ ఎక్స్ట్రా ఎట్ టాప్ 0.2 పాయింట్ దగ్గర మనకి ఎక్స్ట్రా ఎంత ఇచ్చారు 15 2500 అంటే 2.5 ఇచ్చారు 2.5 ఇది వచ్చేసరికి 12 mm. అలాగే ఎక్స్ట్రా ఎట్ టాప్ 3 దగ్గరికి వచ్చేసరికి మనకు మళ్ళీ 1500 ప్లస్ 200 1700 అంటే 1.7 నియర్లీ అగైన్ 12 mm. సో ఇది టాప్ బాటమ్ అయిపోయింది. ఇక్కడికి స్టెరప్స్ మళ్ళీ స్టెరప్స్ వచ్చేసరికి సేమ్, ఇది కూడా సేమ్ లెంత్ కాబట్టి ఇక్కడ కూడా 85 తీసుకుంటున్నాం. వచ్చి 1.2 లెంత్ వచ్చేసరికి ఇది 8 mm టైప్. సో స్టెరప్స్ కూడా అయిపోయినాయి కదా. నెక్స్ట్ బీమ్లోకి వచ్చేసరికి PB 105 చూడండి. కొంచెం కాంప్లికేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్యాంటిలివర్ ఎడిషనల్గా ఉన్నాయి. అంటే లెంత్ ఇంకో 925 ఈ పక్కన ఇది ఒక 925 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ముందు లెంత్కి దీనికి అదే తేడా. సో ఇది 6 వచ్చేసరికి మీడియం 3. సో ఇందులో బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 2 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 2 ఇక్కడ ఒక 3 ఇచ్చారు. సో 2 నెంబర్స్ తీసుకుందాం. ముందు 2 నెంబర్స్ లెంత్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న లెంత్ 3.39 ప్లస్ 5.22 ప్లస్ 0.925 ప్లస్ 0.925 ప్లస్ 0.4. సో ఇదంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 105 దగ్గర 10.86 వస్తుంది. 10.86 12 mm డయా. ఓకే, 2 నెంబర్స్. నెక్స్ట్ బాటంలో మనకి ఎక్స్ట్రా బార్ ఇన్ బాటమ్ ఇన్ బిట్వీన్ 2 to 3 మధ్యలో మనకి ఒక ఎక్స్ట్రా బార్ ఉంది ఇక్కడ 2 to 3 మధ్యలో. సో అది మనం తీసుకుంటున్నాం ఇక్కడ 1 into 1 into 1. సో ఈ లెంత్ వచ్చేసరికి 5.22 ప్లస్ 0.925 ప్లస్ 0.2. సో ఇది వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది ఇక్కడ లెంత్ వచ్చేసరికి 6.57 వచ్చింది. 6.57 12 mm. ఎక్స్ట్రా బార్ కూడా 12 mm అయినా 2 నెంబర్స్ 12, ఎక్స్ట్రా బార్ కూడా 12. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ టాప్ అయిపోయింది కదా, బాటమ్ అయిపోయింది, సారీ. టాప్ రీఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా టాప్ రీఎన్ఫోర్స్మెంట్ చూసినట్లు 2 నెంబర్స్ 16 mm ఇవ్వడం జరిగింది. 1 2 ఇది 16 mm డయా. లెంత్ వచ్చేసరికి సేమ్ లెంత్ ఉంటుంది 10.86. నెక్స్ట్ టాప్ రీఎన్ఫోర్స్మెంట్లో మనకి ఎక్స్ట్రా స్టీల్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టీల్ ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా స్టీల్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టీల్ ఇచ్చారు. సో ఎక్స్ట్రా బార్ ఇన్ టాప్ ఎట్ 1 దగ్గరికి వచ్చేసరికి లెంత్ ఎంత 1 దగ్గర 1040 ప్లస్ 925 అంటే మనకి ఎంత వస్తుంది 1.96 వస్తుంది. ఇది ఎక్స్ట్రా బార్ 16 mm ఇచ్చారు, 12 mm ఇచ్చారు, 12 mm ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా బార్ ఇన్ టాప్ ఎట్ 2 దగ్గరికి వచ్చేసరికి మనకి లెంత్ 1500 అంటే 3. 2 దగ్గరికి వచ్చేసరికి 2.54 ఇచ్చారు, అంటే 3 తీసుకుందాం. 3 ఇది కూడా 12 mm. నెక్స్ట్ సిమిలర్లీ అట్ 3 దగ్గరికి వచ్చేసరికి 111. ఇక్కడ 3 దగ్గరికి వచ్చేసరికి మనకి 3 దగ్గరికి వచ్చేసరికి ఈ పోర్షన్ మనకి 1500, అలాగే 924 అంటే 2.54 వస్తుంది. ఇది కూడా 12 mm. సో టాప్ 1 2 3 కూడా అయిపోయినాయి కదా. సో టోటల్ కంప్లీట్ అయిపోయినాయి.
సో ఇక్కడ మళ్ళీ స్టెరప్స్ వచ్చేసరికి 1 సేమ్ మళ్ళీ ఇక్కడ ముందులాగే, కాకపోతే ఇక్కడ ఎడిషనల్గా అటు ఇటు కూడా 1 మీటర్ పెరిగింది కాబట్టి మనం 95 స్టెరప్స్ తీసుకుందాం. సో 95 into 1.2 ఇది 8 mm. సో ఇది ఇక్కడికి ఈ 3 బీమ్స్ కూడా కంప్లీట్ అయినాయి, 1 2 3 కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఇటు వచ్చి ఈ 2 మిగిలినాయి. ఈ 2 కూడా సేమ్ డైమెన్షన్స్ కాబట్టి అవి చాలా సింపుల్గా చేసేయచ్చు. పీబీ 103 104 ఒకసారి ఎంటర్ చేసేస్తాం మనం. సో బాటమ్ బార్స్ వచ్చేసరికి మనకి బాటమ్ బార్స్ ఇక్కడ 3 numbers 12 mm, అలాగే ఇక్కడ 3 numbers 12 mm ఇచ్చారు. సో 1 into 1 into 3 12 mm డయా. లెంత్ వచ్చేసరికి మనకి ఎంత 3.39 ప్లస్ ఇంటూ 0.4. సో అది మనకి ఎంత అవుతుంది, లెంత్ 4.02 అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాప్ బార్స్ వచ్చేసరికి టాప్ బార్స్ కూడా మనకి ఇక్కడ 2 number 16 ఉంది, ఇక్కడ కూడా 2 number 16 ఉంది. 2 numbers 16 mm. లెంత్ వచ్చేసరికి సేమ్ లెంత్ వస్తుంది ఇక్కడ కూడా 4.02. నెక్స్ట్ ఎక్స్ట్రా బార్స్ ఆన్ బోత్ సైడ్స్. టాప్లో వచ్చేసరికి ఇది ఒకదానికి ఉంది కానీ 2 numbers, 2 పక్కల 2 ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా బార్ వచ్చేసరికి 2 numbers వేయాలి. ఇది ఒకదానికే కదా, ఇది 2 numbers వచ్చేసరికి మనకి లెంత్ ఎంత వచ్చింది ఇక్కడ 1040 ప్లస్ 200 అంటే 1.24 అన్నమాట. సో 1.24 ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా బార్ ఎంత ఇచ్చారు మనకి 12 mm ఇచ్చారు. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇక్కడ కూడా మళ్ళీ స్టెరప్స్ వచ్చేసరికి 1 into 1 into 95 కాదు, ఇక్కడ స్పాన్ తక్కువ కదా. సో స్పాన్ అంతా ఇక్కడ మనకి 3390/100 అంటే 33.9 వస్తుంది, అంటే 34 చూసుకోండి, 35. సో ఇక్కడ 35 into 1.2 ఇది 8 mm. సో ఇవన్నీ మనం మళ్ళీ రీఅరేంజ్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ 12 2 into 19.1 18.02, అలాగే నెక్స్ట్ 1 into 5.42, నెక్స్ట్ 2 into 19 అంటే 18.02 16 mm కాబట్టి ఇక్కడ మళ్ళీ 3 అలాగే 1.7, నెక్స్ట్ 8 into 65 into 1.2 ఇది వచ్చేసరికి 8 mm కదా 102 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వన్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 3 into 9.01 27 12 mm 27.03. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత 2 into 9.01 అంటే 18.02, నెక్స్ట్ 2.5 ఇక్కడ చేయకూడదు, ఇక్కడ కావాలి అంటే 16 mm కదా. నెక్స్ట్ 12 mm 1.7, అలాగే ఇక్కడ కూడా మళ్ళీ 85 into 1.2 ఇది 102. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి 2 into 10.86 21.72, నెక్స్ట్ 6.57, నెక్స్ట్ వచ్చేసరికి 2 into 10.86 మళ్ళీ 16 కాబట్టి 21.72, నెక్స్ట్ 1.96 3.0 2.54. ఇక్కడ కూడా మళ్ళీ 95 into 8 అంటే 114 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెవెంత్ లాస్ట్ వచ్చేసరికి బాటమ్ బార్స్ 3 into 4.02 ఒకదానికి. సో ఇక్కడ 2 కాబట్టి 2 తీసుకోవాలి, అలాగే టాప్లో కూడా 2 into 4.02 అది కూడా 2 కాబట్టి 2 తీసుకోవాలి. ఎక్స్ట్రా బార్స్ మాత్రం ఒకదానికి. ఓకే, ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. ఓకే, రెండింటికి కలిపేసాం కదా 304 అందుకు 2 తీసుకోవాలి. సో 4 3 12 24.12 వస్తుంది, అలాగే 4 4 16. నెక్స్ట్ టాప్ బార్స్ వచ్చేసరికి 16.08 నెక్స్ట్ ఎక్స్ట్రా బార్ టాప్ వచ్చేసరికి 2 into 1.24 2.48 12 కదా 2.48. నెక్స్ట్
35 into 2 అంటే 70. సారీ 70 into 1.4 8 840 అవుతుంది దగ్గర. ఓకే 84 అవుతుంది, 840 కాదు 84. ఓకే సో ఇది టోటల్గా వీటిని ఇప్పుడు టోటల్ చేస్తే మనకి 2 పేజెస్లో చేసాం కదా. సో ఈ 2 పేజెస్లో చేసిన దానికి ఇక్కడ వచ్చిన టోటల్స్ మొత్తం ఎన్ని మీటర్స్ వచ్చిందో చూసుకుని దాన్ని మళ్ళీ కన్వర్షన్ చేసుకుని మనం చేయాలి. ఓకే సో ఈ టోటల్ అంతా చూసినట్లయితే మనకి మొత్తం 8 mm టోటల్ వచ్చేసరికి మనకి 538. ఇక్కడ ఈ ఒకటి 538 వస్తుంది. అలాగే ఇదంతా కూడా ఒకసారి చూస్తే 117.4 వచ్చింది. అది ఇక్కడ 83.6 వచ్చింది. సో ఈ మొత్తం ఇక్కడ వచ్చిన 8 mm ఇక్కడ వచ్చిన 8 mm టోటల్ తీసుకుంటే మనకి రన్నింగ్ మీటర్ మనకి ఎంత వచ్చింది అంటే 826.8 మీటర్స్ వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి 484.04 మీటర్స్ వచ్చింది. అలాగే ఇక్కడ 85 మీటర్స్ వచ్చింది. ఓకే సో ఇది మళ్ళీ రన్నింగ్ మీటర్ నుంచి కన్వర్షన్. రన్నింగ్ మీటర్ నుంచి కన్వర్షన్ ఎలా చేస్తాం? d²/162 అంటే 8 mm అంటే 8²/162. 8²/64/162 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.3935 వస్తుంది ఇలా. సో ఇది ఈ ఫ్యాక్టర్ని దీన్ని మనం 0.395తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 326.6 kgs. ఓకే అలాగే 484 ఇంటూ ఇక్కడంతా 12²/162 ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 12²/162 చేస్తే మనకి నియర్లీ 0.88 వస్తుంది. ఓకే అలాగే 16²/162 చేస్తే ఎంత వస్తుంది? 1.58 వస్తుంది. సో ఇప్పుడు 484 ఇంటూ 0.88 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 425.95 kgs. అలాగే 85 టోటల్ కదా, 85 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి 1.58 చేస్తే 135.1. మనకు ఫైనల్గా రావాల్సిన ఆన్సర్ టోటల్, మనకు కావాల్సిన టోటల్ వాల్యూస్ ఇవి. సో ఓవరాల్ టోటల్ ఏమో ఇది రన్నింగ్ మీటర్స్లో, ఇదేమో కేజీస్లో. ఈ పైన వచ్చేసరికి ఈ పేజ్ టోటల్, అలాగే ఇది కూడా ఇక్కడ కూడా ఇది ఉంది కదా, ఇది ఈ పేజ్ టోటల్. సో ఈ రెండు పింక్ లైన్స్లో ఉన్న టోటల్స్ మనం క్లబ్ చేసుకుంటే ఇవి వచ్చినాయి 826, 484, 85. దాన్ని మళ్ళీ మనం kg/రన్నింగ్ మీటర్తో మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్గా ఈ గ్రీన్ లైన్లో ఉన్న ఆన్సర్స్ వచ్చినాయి. సో ఇది మనం పర్చేజ్ చేయాల్సిన క్వాంటిటీ దీనికి నిమిత్తం. ఓకే సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.